అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరిది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీరి పచ్చళ్లు చేసి పంపిస్తూ ఉంటారు. జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గరున్న పచ్చళ్లు వాటి రేట్ల వివరాలు మనకు పంపిస్తారు. వీళ్ళ పచ్చళ్లు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ళ పచ్చళ్లకు రేటు కూడా ఎక్కువే. ఇటీవలే ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్ కు ఆయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో తక్కువలో తక్కువ 1200 ఉండడంతో 2 చేతులు జోడించి ఎమోజ్ తో రిప్లై ఇచ్చాడు. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అటు నుంచి ఆడగొంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఓ బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రోలింగ్ కు దెబ్బతో వాళ్ళ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేశారు. పోనీ ఇన్స్టాలో కాంటాక్ట్ అవుదామనుకుంటే కొత్త రిక్వెస్ట్ ఎవరిని స్వీకరించడం లేదని ఓ సందేశం కనిపించింది. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ సైతం ఓపెన్ కావడం లేదు. మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి తెరుచుకోలేదు. కమింగ్ సూన్ అనే ఓ మెసేజ్ మాత్రం కనిపించింది. అంటే అలేఖ్య పికిల్స్ దుకాణం టెంపరరీగా క్లోజ్ అయినట్టే. రోలింగ్ దాటికి వాళ్లకు ఈ పరిస్థితి తప్పకపోయి ఉండొచ్చు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తుంటే పేరు ఏదైనా వెనుక ఉంది మొత్తం మా నాన్నగారి. ఆయన దీనికి స్థాపించి మాకొక దారి చూపించారు. ఆయన ఎక్స్పైర్ అయ్యాక 12 రోజులకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించింది మేమే. కస్టమర్లు మనకు దేవులతో సమానం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో మాకు చెప్పారు. మా నాన్నగారి కోసమైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నంత కాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామంటూ ఓ వీడియో కనిపించింది. కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవులతో సమానం అంటూ ఆయన చివరి రోజులో చెప్పిన మాటలను పెరిచెవిన పెట్టారా అన్నట్టు మరో విషయం ఏంటంటే, మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్య గర్భవతి అయిందంటూ ఓ వ్యక్తి సెటైరికల్ గా వీడియో మెసేజ్ కింద రిప్లై పెట్టాడు. కంగ్రాట్స్ అంటూ అటు నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లైలు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలి. అలేఖ్య పికిల్స్ ఉదంతం చెప్తుంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.